మావా ఏమైందిరా ముఖం ముందుకెళ్ళేట్టు? చూడరా, చాలా మంది లైక్ చేయకుండానే వీడియోని చూసేస్తున్నారు. అవును మావా. అంతేకాదురా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూసేస్తున్నారు. అందుకే ఈ చిట్టు ప్రాణం బాగా హట్ అయింది. ఎందుకండి పాపం మా చిట్టి ప్రాణం అలా హట్ చేస్తారు? వెంటనే వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫన్మోజిని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే తొందరలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటేస్తాం. హే భగవాన్, నే పనికి మాలిన యదవా ఏ భగవాన్, నేను చెయ్యని తప్పు లేదే భగవాన్. ఒరే, నువ్వు పనికి మాలదవ్వని మా అందరికీ తెలుసులే, కానీ పక్కింటి వాళ్ళకి కూడా తెలిసేలా ఇలా పందిలా అరవక్కర్లేదు. నేను అరుతులేదే, పాడుతున్నాను. అయినా నా సింగింగ్ స్కిల్స్ చూసి జాలస్ కదా నీకు. అవతల బా. నువ్వే పోరా అవతలికి. ఇలా రోడ్ల మీద పడితే కనీసం చిల్లరైనా వస్తది. నేను ఒక్కడనే వెళ్తే ఏమొత్తది? నువ్వు కూడా వచ్చి పక్కన పీట మీద కూర్చో. అప్పుడు మన ఇద్దరం కలిసి ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. అవయ్యా అంటే చిల్లరకేం కర్మ, నోట్లకు అట్లా వస్తాయి. దా పేటెక్కు. ఛీ, చెల్లి నన్ను కూడా చూడకుండా నన్ను ఇంత మాట అంటావా? అసలు నువ్వు అన్నయ్యవేనా? అనేసావా? ఒరే మను, కాలం ఎంత కసాయిదో చూసావా? 17 ఏళ్ల క్రితం నువ్వు ఆ తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు ఈ మాట పడేవాడువా? 17 ఏళ్ల క్రితం ఆ తప్ప ఏంటది? 17 ఏళ్ల క్రితం అమ్మా నాన్న నేను పుష్కరాల కోసం తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో పుష్కరాలా? లాజిక్ వద్దు, నేను చెప్పే ట్రాజిక్ స్టోరీ విను. ఆ కొండ మీద గుండేసుకుని చెత్త కుండీ పక్కన ఒక అనాథ పిల్ల అని ఏడుస్తూ కనిపించింది. అది ఎవరో కాదు, నువ్వే. ఆ చెత్తలో దొల్లుతున్న నిన్ను చూసి జాలేసి మాతో పాటు ఈ పిసినకొట్టి భవనానికి తీసుకొద్దామని నాన్నగారిని బ్రతిమలాడాను. కానీ ఆయన మనకెందుకురా చెత్త అంటే, అది చెత్త కాదు నాన్నగారు, నా చెల్లి అని నిన్నెత్తుకొని గుండెలకు హత్తుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అలాంటి నన్ను ఇన్నిన్ని మాటలు అంటావా? అను నన్ను మాటలన్నావని తెలిస్తే నాన్నగారు ఏమంటారో తెలుసా? రేయ్ చెత్త సన్ను. ఎవరాది? నాన్నగారు మీరెప్పుడొచ్చారు? నువ్వు తిరుపతికి పుష్కరాలకు వెళ్ళినప్పుడు. అంటే ఫస్ట్ నుంచి ఉన్నారనమాట. ఉన్నానురా, అసలు నేను ఎందుకు కన్నానా అని బాధపడుతున్నాను. అంటే నాన్నగారు అది నోర్మి పనికి మాలిన ఎదవా. డాడీ, నేను నిజంగానే చెత్తబుట్లో దొరికానా? చూడరా పాప, నా చిట్టి తల్లిని చూడరా. నువ్వు చెప్పింది నిజమని నమ్మేసింది. అసలు ఆ మాటలు ఎలా వస్తాయిరా నీకు? కడుపుకి అన్నం తింటున్నావా, అబద్ధాలు తింటున్నావా? అంటే నాన్నగారు కొంచెం సెంటిమెంట్ వచ్చేద్దామని. కొట్టానంటే ఆయింట్మెంట్ రాసుకోవాల్సి వస్తుంది. చెత్త యాదవని, చెత్త యాదవ. అసలు నీ వలన అయ్యా పైస ఉపయోగం ఉందిరా? ఎప్పుడు ఊరి మీద పడి తిరగడం, ఇంటి మీద పడి తినడం. అక్కడ నీ వయసు కుర్రోళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి డబ్బులు ఎలా సంపాదిద్దామని చూస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని పనికి మళ్ళీ కథలు అల్లుకుంటున్నావు. అయినా కూర్చొని కహానీలు చెప్పేవాడికి తెలియదురా కష్టం విలువ. డబ్బులు సంపాదించేవాడికి తెలుస్తుంది. నేను ఎత్తి మీద ₹1,00,00,000 పెట్టినా రూపాయి కూడా అమ్ముడుపోవు. అదిరా నీ విలువ. నాన్నగారు ఏటండి అలసిగా దొరికానను పులిసులా పిసికేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ₹1,00,00,000 కోసం నన్ను ఇంత అవమానిస్తారా? ఈ నిమిషం చెప్తున్నాను, ఆ కోటి సంపాదించేదాకా ఈ గడపలో అడిగే పెట్టను. ఒరే మను, నన్ను ఆపకమ్మా ప్లీజ్. ఆపట్లేదురా, ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది, తెచ్చిచ్చేసి వెళ్ళిపో. మీ అందరికి కామెడీ అయిపోయింది కదా నేనంటే. వెళ్ళొస్తా. సారీ, కోటితో తిరిగి వస్తా. ఏమండి, అయితే వాడు ఇంక తిరిగి రాడేమోనండి. అంత లేదా, కేకలేస్తే బయటికి, ఆకలేస్తే ఇంటికి వచ్చే రకం వాడు. ఆడు మాటలేం పట్టించుకోకు నువ్వు. ఇంత సడన్ గా వచ్చావేంటి? మావా అర్జెంట్ ₹1,00,00,000 సంపాదించాలరా. ఎందుకు మావే? మా నాన్నకి నా విలువ తెలియజేయడానికి మావా. కోటి కొనుక్కోవడం అయితే ఈజీ, కానీ కోటి సంపాదించడం కష్టం మావే. ఎంత కష్టమైనా పర్లేదు మావా. అయితే రోజు పాల ప్యాకెట్ లో న్యూస్ పేపర్ లో వేసి ఏదో రోజు కోటి సంపాదిస్తావు. అంత ఓపిక నాకు లేదు మావా. ₹1,00,00,000 వచ్చేయాలి. కొట్టి ₹1,00,00,000 సంపాదించడం తప్పు మావే. నేను కొడతానన్నది మనుషుల్ని కాదురా, ఛాన్స్ ని. ఒక్క ఛాన్స్ మావా, ఒకే ఒక్క ఛాన్స్. దెబ్బ కోటీశ్వరుని అయిపోతా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని ఎదురు చూస్తున్నారా? మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరో లెక్క చేయట్లేదా? చేయట్లేదు. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తోస్తారా? ఆల్మోస్ట్ అంతే. మీ విలువ నాలుగు తెలియజేద్దాం అనుకుంటున్నారా? అవును. అయితే రూపాయి కూడా లేని మీకు ₹1,00,00,000 సంపాదించే ఛాన్స్ మేమిస్తాం. ₹1,00,00,000? ఎస్, మరి ఇంకేంటి లేటు? మా షోకి వచ్చి ₹1,00,00,000 పట్టుకెళ్ళండి. మావా పదరా వెళ్ళి తెచ్చుకుందాం. ఊరే డిప్పం అలా వచ్చేస్తే ఇచ్చారు. ఇక్కడికి వచ్చి గేమ్ ఆడి గెలవాలి.
అయితే అడ్రస్ చెప్పండి, వచ్చేస్తాం. అడ్రస్ చెప్తే కాదు, ఆన్సర్ చెప్తే వస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్ కి నేను వస్తాను, నన్ను ఎత్తకలండ్రా అని ఒక మెసేజ్ చేయండి. వెంటనే మా టీం మీకు కాంటాక్ట్ అయ్యి 3 ప్రశ్నలు అడుగుతారు. వాటికి గనక కరెక్ట్ సమాధానం చెప్తే మా షోకి వచ్చే ఛాన్స్ మీరు సొంతం చేసుకున్నట్టే. మావే మెసేజ్ అంటే చెయ్యరా? బ్యాలెన్స్ లేదు మావా. ఛీ, ఈ బ్యాలెన్స్ ఉండదు కానీ ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటే సర్లే, నా ఫోన్ నుంచి మెసేజ్ చేస్తానులే. Few moments later. మావే ఫోన్ వస్తుందిరా, ఇదిగా ఆన్సర్లు చెప్పే. మావా నాకు ఎగ్జామ్ లో క్వశ్చన్లకి ఆన్సర్ రావురా, ఇంకీటికేం చెప్తాను, నువ్వే ఏదోలా మేనేజ్ చేయి ప్లీజ్. వెల్కమ్ టు ఎవరు మీలో కోటీశ్వరుడు కాంటెస్ట్. ఇప్పుడు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు షోకి సెలెక్ట్ అయిపోయినట్టే. ఆ, అయితే అడగండి. ఫస్ట్ క్వశ్చన్, అడవిశేష్ చేసిన లాస్ట్ మూవీ ఏది? ఎవరు? yes ఎవరు ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, నాని ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా పేరేంటి? ఆ? yes కరెక్ట్, ఆ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, అబ్బాయిల మెసేజ్లకి అమ్మాయిలు ఎక్కువగా ఏమని రిప్లై ఇస్తారు? yes ఈస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ టు ఎవరు మీలో కోటీశ్వరుడు. రే ప్యాంటు షర్ట్ వేసుకుని సెట్కి వచ్చేయండి. మామా థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. రేపు నేను వెళ్ళి కోటి కొట్టుకొచ్చేస్తా. మావే ఇక్కడ ఎంట్రీ క్వశ్చన్ లో చెప్పలేకపోయావు, ఇంకా అక్కడ షోలో ఏం చెప్తావురా? ఆ, కరెక్టే మామా. ఓ పని చేద్దాం, నువ్వు కూడా నాతో వచ్చే, ఇద్దరం కలిసి వెళ్ళి ఆడదాం. మరి వాళ్ళు ఒప్పుకుంటారంటావు మావే? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాంలే మామా. అండ్ ఇంకో విషయం, నా గెలుపుని మా పిసిని కొట్టి ఫ్యామిలీ మొత్తం దగ్గరగా చూడాలి. వాళ్ళకొక ఫోన్ కొట్టి రేపు కోటిలో ఉన్న కోటీశ్వరుడు సెట్కి వచ్చేయమని చెప్పు. వెల్కమ్ టు ఎవరు మీలో కోటీశ్వరుడు, పవర్డ్ బై పెంటమ్మ పెనాలు. నేను మీ కసాయి కుమార్. అగ్ని. ఎక్కడ్రా కంటెస్టెంట్లు, పిలండి. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. అయితే ఇటు పక్క వచ్చి నిలబడరా, ఇందాక నుంచి గాలాట్లేదు. పంచులు బాగానే వేస్తున్నారు. ప్రశ్నలు కూడా బానే వేస్తా. మీకు కోట్ వద్దా? ఆ, కావాలి కావాలి. అయితే లేట్ ఎందుకు, వచ్చి హాట్ సీట్ లో కూర్చోండి. మావే ఇతను హోస్టే గోస్టే ఇలా అరుతున్నాడేంట్రా? కూర్చోండి రా మబ్బే. సీటెడ్ సార్, కాలుతుంది. చెప్పాను కదరా హాట్ సీట్ అని. బై ద వే మీరు కూర్చొని సీట్ల మీద కాదు, మా పెంటమ్మ పెనాల మీద. రివ్యూ చెప్పండి మరి. రివ్యూ ఏంటి సార్, కింద పిర్రలు ఎర్రగా కాలిపోతాయి. ఎగ్జాక్ట్లీ, ఈ పెనం మీద దోశలు కూడా ఎర్రగానే కాలుతాయి. అది ప్రూవ్ చేయడానికి రా మిమ్మల్ని కూర్చోబెట్టాం. అగ్ని. అమ్మా మంటయ్య! సార్ మీ ప్రమోషన్ లో ప్రశ్నలు మొదలు పెట్టండి సార్. ఓకే రిలాక్స్. ప్రశ్నల కన్నా ముందు మీ ఏవి చూద్దాం. టీవీ గారు ఏవి ప్లీజ్. ఇతని పేరు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. ఇతను హాస్పిటల్లో కాదు, కటిక పేదరికంలో పుట్టాడు. పాపం ఇతను ఎంత పేదవాడంటే పుట్టడమే బట్టలు లేకుండా పుట్టాడు. ఇతను ఒకప్పుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక చెత్తకుండీ దగ్గర దొల్లేవో అనాథ. ఆ, రాంగ్ రాంగ్ రాంగ్, ఇలా ఎవరు చెప్పారు? సింపతి వర్కౌట్ అయి విన్ అవుతావు, నేనే అలా చెప్పా. ఇతని దీన పరిస్థితి చూసి గొప్ప చరిత్ర పిసినగొట్టు ఫ్యామిలీ ఇతని దత్తత తీసుకుంది. అందులో గొప్ప తండ్రి, గొప్ప తల్లి, గొప్ప చెల్లి, గొప్ప ముసలి ఉన్నారు. ఇతని ఈ కోటి గెలవడానికి వచ్చింది ఈ కుటుంబానికి సమర్పించుకోవడానికే. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. సూపర్ ఉంది మావా. ఏవి నీ అంకమ్మ అదొక ఏవి ఏట్రా? సార్ మరి నా ఏవి ఏది? ఎక్స్ట్రా టికెట్ గడివి. నీకు సీట్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ ఏవి ఒకటి బొక్క. ఇంకా లేట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. అన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్తే మీరే కోటీశ్వరుడు. ఒకవేళ చెప్పలేకపోతే మీకు మిగిలేది చెప్పే. కంపు గారు ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ కిందున్న వాటిలో ఉప్పగా ఉండేది ఏది? ఆప్షన్ ఏ ఉప్పు, ఆప్షన్ బి పప్పు, ఆప్షన్ సి నిప్పు, ఆప్షన్ డి తుప్పు. ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ ఏ ఉప్పు. దీనికి ఎందుకురా ఇంత ఆలోచించా? నువ్వు ఎప్పుడు టీవీ షోలు చూడలేదా మామా? ఇలా బిల్డప్ ఎత్తేనే ఆడియన్స్ దృష్టిలో పడతాం. రే ఆన్సర్ చెప్పరా మబ్బే. చెప్పాను కదా సార్, ఆప్షన్ ఏ ఉప్పు. కంపు గారు ఆప్షన్ ఏ ఫిక్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. చూసారా నా కొడుకు ఎంత తెలివైన వాడో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నీ కొడుకే కాదు, కుక్క పిల్ల అడిగినా చెప్పుద్ది. వాడు సంపాదించేస్తున్నాడని మీకు కుళ్ళు.
అబ్బో ఎంత సంపాదించాడేటి? ₹1. ఆ, ₹1. ఈ పప్పలో ఉప్పు క్వశ్చన్కి నీకు ₹1 ఇస్తారు మరి. అయితే కొంచెం టఫ్ క్వశ్చన్ అడిగి రేట్ పెంచండి సార్. ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ₹1,00,000 క్వశ్చన్. మావా ₹1,00,000 కంపు గారు సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది? మావా 24 గంటలురా. ఒరే జెఫా, అలా అడిగితే నీ గురించి కాదురా, మనుషుల గురించి. ఆప్షన్ ఏ పావు గంట, ఆప్షన్ బి అరగంట, ఆప్షన్ సి గంట, ఆప్షన్ డి 8 గంటలు. మావా ఆప్షన్ డి ఎక్కువసేపు ఉందిరా, 8 గంటలంట. అదే రైట్ ఆన్సర్ ఏమో. ఆర్ యు షూర్ మామా? ఎస్ మామా, నిద్ర గురించి నాకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది? గోస్ట్ గారు చిచి హోస్ట్ గారు, ఆప్షన్ డి 8 గంటలు. ఓకే ఆప్షన్ డి ఫిక్స్. yes రైట్ ఆన్సర్. ఏ ₹1,00,000 కొట్టేశాం. ఈ ఏదో ఎక్కువసేపు పడుకోవడం వల్ల జరిగిన మంచి పని ఏమైనా ఉందంటే అది ఇదే. ఎందుకండి ఇక్కడ కూడా అలా ఉంటారు? కొట్టండి చప్పట్లు. ₹1,00,000 కొట్టేశారుగా, ఎలా ఫీల్ అవుతున్నారు? అబ్బే మేమెందుకు ఫీల్ అవుతాం సార్, చాలా హ్యాపీగా ఉన్నాం. మిమ్మల్ని అడిగి బొక్కరా. మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. కంపు గారు తగలబెట్టండి. ఒక బెల్ట్ కి ఎన్ని బొక్కలుంటాయి? మామా ఇదేదో నీకు రిలేట్ అయ్యేలా ఉందిరా. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. మామా చెప్పరా. మా నాన్న చేతిలో బెల్ట్ దెబ్బలు తిన్నాను కానీ అట్లా బొక్కలు ఎప్పుడు లెక్కట్లేదు మావా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా నాన్న అయితేనే కరెక్ట్ గా చెప్పగలడేమో. ఏ ఆన్సర్ రావట్లేదా? మీకు 3 లైఫ్ లైన్లు ఉన్నాయి, వాడుకోండి. అయితే మా నాన్నగారిని అడుగుతాను. ఓకే ఆడియన్స్ పోల్ గ్రాంటెడ్. నాన్నగారు ఓసారి మీ బెల్ట్ తీసి ఎన్ని బొక్కలు ఉన్నాయో చూసి చెప్పండి. బెల్టా నేను పెట్టుకు రాలేదురా, ప్యాంట్లు ఏమి ఆరపోయేసరికి లుంగి కట్టుకొచ్చాను. అయ్యో నాన్నగారు ఎంత తప్పు చేశారు? అసలకే ఇది ₹10,00,000 ప్రశ్న. 10 లక్షలా? అవును మామయ్య, ఏదోలా చెప్పండి. ఒరే ముక్కు, ఆ టీ షర్ట్ లేపి ఈప్ మీద చూడు. మామయ్య ఈ డీప్ మీద బెల్ట్ టాటూ ఉంది. ఒరే ఆ టాటూ కాదురా, ఆయన వేసిన తట్లు. ముందు వాటికి ఎన్ని బొక్కలు ఉన్నాయి లెక్కెట్టు. ఆప్షన్ సి 10. ఫిక్స్ చేసామంటారా? ఫిక్సే, కావాలతో వచ్చిన ఈప్ చూడండి. yes ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చాలా చక్కగా ఆడుతున్నారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? ఆప్షన్ ఏ ఏ, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఇవేవి కాదు. మావా బీరా. కాదు మామా, సి. ఏ తర్వాత సి కాదు మావా, బిఏ. అదేరా నేను చెప్తున్నాను, సి. ఒరే శివుడు ముక్కెదవా, సి కాదురా బీరా. కాదు మామా, సి. ఒరే ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందిరా మావా. రే టైం అయిపోతుంటే పాటలు పాడతావేంట్రా మబ్బే? మీరు ఉండండి సార్, మాకు బోల్డెన్ కన్ఫ్యూజన్ ఉన్నాయి ఇక్కడ. అయితే 50-50 తీసుకోండి. వద్దు సార్, ఓరియో ఉంటే ఇవ్వండి. 50-50 అంటే బిస్కెట్ కాదురా, పిల్ల బఫెలో. లైఫ్ లైన్ వీటిలోంచి 2 ఆప్షన్లు తీసేస్తాం. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ తగ్గి క్లారిటీ వస్తుంది. అయితే తీసేయండి, ఈ డాన్సరే పోద్ది. కంపు గారు 2 ఆప్షన్లు తీసేయండి. మామా అది ఇది పోయి మనం కొట్టుకున్న ఆప్షన్లే మిగిలాయిరా. మావా నువ్వు ఎల్కేజీ రికమెండేషన్ లో పాస్ అయినట్టున్నావు, అందుకే నీకు తెలియట్లేదు. ఏ తర్వాత వచ్చేది బిఏ. ఒరే నేను చెప్పేది అదేరా, కానీ బి ఆప్షన్ సి లో ఉంది, అందుకే సి సి అంటున్నాను. రే టైం అయిపోతుందిరా మబ్బే. సార్ మీరు అలా సడన్ గా అరుతుంటే చిట్టు ప్రాణం గాల్లో కలిసిపోయేలా ఉంది. నువ్వు ఉండు మావా, ఆప్షన్ సి ఫిక్స్. వావ్ ఇట్స్ రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు ₹50,00,000. నా కొడుకు. తిట్టేస్తాను మిమ్మల్ని. మన కొడుకు అనండి. అదే మన కొడుకు. ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ₹75,00,000 ప్రశ్న. ఈ కిందున్న వ్యక్తుల్లో 2వ ప్రపంచ యుద్ధం ఎవరి వల్ల జరిగింది? ఆప్షన్ ఏ ఇంద్ర, ఆప్షన్ బి స్టాలిన్, ఆప్షన్ సి ఠాగూర్, ఆప్షన్ డి హిట్లర్. మావా ఇంద్రా బాలే ఉంటదిరా, ఆప్షన్ ఏ చెప్పేద్దాం. నాకు టాగోర్ ఇష్టం రా. అయితే 2 కాదు, స్టాలిన్ చెప్తాం.
నాకెందుకు ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్ అనిపిస్తుంది మావా. 75 లక్షలంటే ఆ మాత్రం ఉంటది మామ మరి. కావాలంటే ఫోనే ఫ్రెండ్ లైఫ్ లైన్ కూడా ఉంది, వాడుకుంటే వాడుకోండి. మావా బేబమ్మ అయితే ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టింది. ఇలాంటి మ్యాటర్లన్నీ బాగా తెలుస్తాయి. అవును మామ, బేబమ్మకి చేద్దాం. ఏంట్రా గిలక్కే ఇలా ఫోన్ చేసావు? ఓ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. కొరియన్ డ్రామా చూసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ అంటావేట్రా? ఈ సిరీస్ అయిపోయాక చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. బేబమ్మ బేబమ్మ అంత టైం లేదే, ప్లీజ్ ఇప్పుడే చెప్పు. సరే అడుక్కోండి. రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ఎవరు? ఉండు బేబమ్మ, ఆప్షన్స్ కూడా చెప్తాం. దీనికి ఆప్షన్ ఎందుకు రాతుండే? యుద్ధం జరిగింది హిట్లర్ గడి వల్లే. బేబమ్మ షూరా? షూరు లేదు బోరు లేదు, యుద్ధం వచ్చినా అని అప్పట్లోనే అడిగి చెప్పాను. ఏం లేదు, టుంబ్రిగాడు హిట్లరే ఫిక్స్. ఆప్షన్ డి హిట్లర్. వావ్, దట్స్ రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 75 లక్షల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ 1 కోటి రూపాయల ప్రశ్న. కానీ మీకు కావాలనుకుంటే మీరు గెలుచుకున్న 75 లక్షలు పట్టుకొని ఇప్పుడే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు 1 కోటి రూపాయల క్వశ్చన్ మేము ఆడతాం అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కంటిన్యూ అవ్వచ్చు. మామా తీసుకుని వెళ్ళిపోతాను. ఏంటి మామ వెళ్ళిపోయేది? 5 క్వశ్చన్లకి టకా టకా మన ఆన్సర్ చెప్పాం. ఆఫ్టర్ ఆల్ ఇంకో క్వశ్చన్ చెప్పలేమా? హా, ఈ ఆన్సర్ గనక రాంగ్ అయితే మీరు ఇప్పుడు దాకా సంపాదించిన 75 కూడా ఎగిరిపోద్ది. ఒరే మను, రిస్క్ ఎందుకురా? ఆ 75 పట్టుకొని వచ్చారా? నాన్నగారు మీరు అలా రిస్కులు చేయనందుకే మనం ఇంకా మిడిల్ క్లాస్ వల్ల మిగిలిపోయాం. రే మిగిలితే మిగిలేవరా, ఈ ఒకసారికినే నా మాట విను. మామా ప్లీజ్ రా, మామయ్య చెప్పేది వినరా. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అందుకే రా నా మాట వినమంటున్నాను. నీకు సరిపోద్దేమోరా, నాకు సరిపోదు. అయినా ఈ షో టైటిల్ ఏంటి? ఎవరు మీలో కోటీశ్వరుడు? ఇక్కడికి వచ్చి కోట్లు కాకుండా లక్షలు పట్టుకెళ్తే అంత చీప్ గా ఉంటది. కంపు గారు ఆ 1 కోటి రూపాయల క్వశ్చన్ అయితే అడిగండి. కోటిలో ఎన్ని సున్నాలుంటాయి? ఓకే, ఆప్షన్స్ చెప్పండి. ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ లేవు. మరి లైఫ్ లైన్? ఆల్రెడీ 3 వాడేశారు, అది కూడా లేదు. ఆ మామా నేను చెప్తానే ఉన్నాను, చూడు ఈడు ఎలా మెలికి పెట్టాడు. 1 కోటి రూపాయల ప్రశ్న కాబట్టి చాలా ఆచి తూచి సమాధానం చెప్పండి. కోటిలో ఎన్ని సున్నాలుంటాయి? బాగా ఆలోచించుకొని చెప్పండి. కోటిలో ఎన్ని సున్నాలుంటాయి? గురుగారు ఓసారి మీ పెన్ ఎలా ఇవ్వండి. మామా యూ డోంట్ ఫియర్, మను ఈస్ హియర్. ఓకే ఐఎమ్ రెడీ. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? కోటిలో 1 సున్నాయే ఉంటది. ఒరే 1 సున్నా ఏట్రా సన్నాసి? లాక్ చేసేయమంటారా? లాక్ చేసి కావాలంటే తాళం కూడా ఇసిరండి. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించుకోండి. ఇడితో పనేలా లేదు. కంప్యూటర్ గారు లాక్ చేసేయండి. రాంగ్ ఆన్సర్. 1 కోటిలో 7 సున్నాలుంటాయి. 7 సున్నాలేటి? చిన్నపిల్లలు అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారా? నేను ఆల్రెడీ లెక్కలేసుకునే చెప్పాను 1 సున్నా అని. కావాలి ఇటు చూడండి, కోటిలో ఉన్నది 1 సున్నాయే. రే మబ్బే, నేను అడిగింది కోటియో ఊటియో కాదురా, 1 కోటి రూపాయలు. ఆ ఛీ, నీకన్నా జఫ్ఫాగాడు ఎవడు ఉన్నాడు రా. సార్ 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 ప్లీజ్ సార్, 5 కరెక్టే చెప్పాను కదా సార్, ఆ 75 అని ఇప్పించండి సార్. ముందే చెప్పా కదా, మీ ఆన్సర్ రాంగ్ అయితే మీరు సంపాదించిన 75 కూడా పోతుందని. ఇక మీరు ఊపుకుంటూ ఇంటికి వెళ్ళడమే. బాయ్. మామా జేబు దాకా వచ్చింది పాకెట్స్. ఇప్పుడు నువ్వు గనక మీ నాన్నకి దొరికితే రే మను, బయటికి రారా నా కొడక్క. రా రా రా. ఏమండి చూసారు కదా మన వీడియోని? నా బీటింగ్ మా ఆవిడ షూటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ కొట్టి ఫన్మోజీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటానే, బాయ్.